బీహార్లో టెన్షన్ నెలకొంది. పాట్నాలో విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. 70వ బీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. గాంధీ మైదాన్ నుంచి రాజ్ భవన్ వైపు ర్యాలీగా వెళ్లారు. అయితే విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని రాజ్ భవన్ వైపు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పలువురు విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. బీహార్లో టెన్షన్ సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. పాట్నాలో విద్యార్థులు చేపట్టిన ఈ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. 70వ బీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థులు కోరుతూ పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. బీహార్లో ప్రస్తుతం లైవ్ విజువల్స్ కూడా ఒకవైపు చూస్తున్నాం. ఓవైపు ప్లకార్డులు బ్యానర్స్ పట్టుకొని విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. వీరిని నిలువరించేందుకు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. గాంధీ మైదాన్ నుంచి వీరంతా రాజ్ భవన్ వైపు వెళ్లేందుకు ర్యాలీగా బయలుదేరారు. అయితే ఈ విద్యార్థుల ర్యాలీని పోలీసులు అక్కడ అడ్డుకుంటున్న దృశ్యాలని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ క్రమంలో వైపు విద్యార్థులకు మరోవైపు పోలీసులకు పెద్ద ఎత్తున వారు అక్కడ చేరుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్స్ ని కూడా దాటుకొని రాజ్ భవన్ వైపు విద్యార్థులంతా ఒక్కసారిగా దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని విద్యార్థులు మనం చూడొచ్చు. ప్లకార్డులు చేతబట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. కాస్త ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అయితే మనకు ప్రస్తుతం బీహార్లో కనిపిస్తున్నాయి. రాజ్ భవన్ వైపు వెళ్లేందుకు విద్యార్థులందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు పోలీసులతో కొంత వాగ్వాదానికి కూడా దిగుతున్నారు. జాతీయ జెండా కూడా కొంతమంది విద్యార్థులు పట్టుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్లకార్డులు పట్టుకున్నారు. బీహార్లో ప్రెసెంట్ హైటెన్షన్ వాతావరణం మనకు కనబడుతోంది. ఈ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. వాళ్ళ డిమాండ్ ఏంటంటే 70వ బీపీఎస్సీ ఎగ్జామ్ ని రద్దు చేయాలని వారు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. గాంధీ మైదాన్ నుంచి విద్యార్థులందరూ రాజ్ భవన్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే విద్యార్థుల ర్యాలీని పోలీసులు ఒకవైపు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థులు పెద్ద ఎత్తున ఒక్కసారిగా వచ్చారు. రాజ్ భవన్ వైపు దూసుకు వెళ్లేందుకు వారు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు వారందరినీ అడ్డుకునేందుకు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనబడుతుంది. విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ బారికేడ్స్ ను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు. ఆ బారికేడ్స్ ఏర్పాటు చేసిన వాటిని కూడా దాటుకొని విద్యార్థులు వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు కొంతమంది విద్యార్థులను ప్రస్తుతం అరెస్ట్ చేశారు. చూస్తున్నాం మనం ప్రెసెంట్ లైవ్ విజువల్స్ చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. బీహార్లో విద్యార్థుల ర్యాలీ అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని అయితే సృష్టించింది. మనం చూడొచ్చు. వీరందరూ పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని ధర్నాగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిని అడ్డుకునేందుకు పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ భారీ గేట్స్ ని కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. విద్యార్థులందరినీ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సిచ్యువేషన్ లో పోలీసులకు విద్యార్థులకు కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఆ భారీ గేట్స్ ని కూడా దాటుకొని వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నం చేస్తున్నారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు అయితే ట్రై చేస్తున్నారు.